ఉండవాలి గారి పుణ్యమని నా ఉపన్యాసం విని తరించారు వాళ్ళు అక్కడ. మమ్మల్ని రాక్షసులు అన్నాడు, మమ్మల్ని దొంగ అంటే నేను ఒక మాట్లాడుతున్నాను. ఎత్తుకపోయటం ఏమంటారు? మీరు మా నీళ్ళు ఎత్తుకపోయినరా లేదా? మా ఉద్యోగాలు ఎత్తుకపోయినరా లేదా? మా నిధులు ఎత్తుకపోయినరా లేదా? నేను చెప్పాను. ఇట్లా ఎత్తుకపోయిన ఏమంటారు? దొంగ అంటారు. పట్టి పీడిస్తే ఏమంటారు? పిశాచి రాక్షసి అంటారు. మమ్మల్ని పట్టి పీడిస్తారు. ఇప్పుడు 56 ఏళ్ళ కూడా ఎన్ని రకాలుగా బాధ పెడుతున్నారు. మమ్మల్ని పీడిస్తున్నారు కాబట్టి అక్రమంగా అన్యాయంగా మిమ్మల్ని రాక్షసులు ఉంటాం. ఒకసారి కాదు, ఉండవేలి 1000 సార్లు అంటాం. దయ్యం పడితే ఏం చేస్తారు? దయ్యం దిగదాకా కొడతారు, యాపకమవుతారు. తెలంగాణ వచ్చేదాకా, రాష్ట్రం ఏర్పడేదాకా మిమ్మల్ని ఇచ్చే అంటాం. మీకు ఇజ్జత్ ఉంటే, పౌరుషం ఉంటే తెలంగాణకు తీర్మానం చేసి నడువుడు, లేదంటే మీ బతుకు గిరే బజారు పాలైతేనే ఉంటుంది. ఆనాడు మద్రాసు మీద గట్లే మాట్లాడితే ఆనాడు మద్రాసు ముఖ్యమంత్రి ఉన్న రాజాజీ పెద్ద స్టాల్వాట్, పాపం మంచోడు, స్వతంత్ర పోరాట యోధుడు, ఓపిక సంయమనం ఉన్నోడు. కానీ ఆంధ్రలో వచ్చే కిరికిరికి ఆయన కూడా సహనం కోల్పోయి ఢిల్లీ నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటై గజెట్ నోటిఫికేషన్ రాగానే ఆంధ్ర కుక్కల్లారా 24 గంటలకు కాల్ చేసి పని లేకపోతే తన్నెల కొడతాను. వీళ్ళకి గౌరవంగా మర్యాద ఇక్కడి నుంచి పోయే కర్మ లేనట్టు వ్యాపారం. డెఫినెట్గా తెలంగాణలో పనిచేసే ఆంధ్ర ఉద్యోగులు ఎవరైతున్నారో వాళ్ళంతా ఆంధ్ర ప్రభుత్వానికి పోవాల్సిందే. ఇక్కడ ఆప్షన్లు ఉండయి. వాళ్ళందరూ ఆంధ్రాలో కూడా. శ్రీరామచంద్రుడు సీతమ్మ వారిని నిలిపేయడానికి యుద్ధానికి పోయిన లంక మీద. యుద్ధం బాగా జరుగుతుంది. 6 రోజులలో ఏంటంటే ధర్మ యుద్ధం అన్నాడు. సాయంత్రం గంట కొట్టగానే బంద్ అవుతుంది. అంటే ఎవరి శిబిరంలో వాళ్ళని అన్యాయం కొట్టారు, దొంగ దెబ్బ తీయరు. పొద్దున్న లేచి మళ్ళీ కరెక్ట్ గా యుద్ధ పేరు మోగించగానే మళ్ళీ యుద్ధం స్టార్ట్ అవుతుంది. ఆ పద్ధతిలో జరుగుతుంటుంది. సాయంత్రం పూట ఏం చేస్తారు, అక్కడ ఇక్కడ వాళ్ళ సైన్యాధిపతులను కమాండర్లను కూర్చోబెట్టుకొని సమీక్ష చేస్తారు. ఎంతమంది ఉన్నారు, మనకు నష్టం ఎంత అయింది, రేపు ఎట్లా మన వ్యూహం మాట్లాడినా మంచి చెడ్డది. ఆ రోజు యుద్ధ విరామ సమయంలో శ్రీరామచంద్రుడు వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుతున్నారు. సార్ బాగానే కొట్లాడుతున్నాం కానీ రావణాసురుని సైన్యం పెద్దగా అయిపోయింది, వాళ్ళు రాక్షసులేమో చాలా దొడ్డుగా పొడవుగా ఎత్తుకుండ్రి, మనదంతా వానర సైన్యం అయిపోయింది, ఒక్కొక్క రాక్షసు దొక్క 20 వానరులు చచ్చిపోతున్నారు. నువ్వు ఏదైనా చేసిగా నువ్వు భగవంతుడి స్వరూపం కాబట్టి అది ఉపాయం చేసి యుద్ధం గెలవాలి సార్, లేకపోతే అధర్మం చేయిస్తే ధర్మం గెలవాలి. ఏం చేయాలంటే ఏదైనా చేయను అంటే ఆయన అంటాడు, నా దగ్గర ఒకటి ఉంటుందా మంచిదే రామబాణం అని, అది తీసేస్తే దానికి ఎదుర్కొన్నాడు మొత్తం ఖతమైపోతారు, అది సృష్టి నియమానికి విరుద్ధం. అంటే నువ్వు భగవంతుని ఎట్లనే చదువుకో, ఈడ మాత్రం గెలవాలి అని చెప్తే మంచిదని తెల్లారి రామబాణం తీసి యుద్ధం సారంగానే ఆ రావణాసురుడు రాక్షసులు మొత్తం ఖతమైపోతారు. వీళ్ళు సీతమ్మ వారిని తీసుకుని అయోధ్య నగరానికి వస్తున్నారు. కొద్దిగా దూరం మధ్యలో రాగానే ఈ అర్ధాయిష్టం చచ్చిపోయిన రాక్షసులు కదా అవన్నీ అడ్డం తిరుగుతాయి. శ్రీరామచంద్రుడు, నువ్వు దేవుని భగవంతునివి, మరి నువ్వు రామబాణం వేసి మాకు ఇంకా బోలెడంత వయసు ఆయుష్ ఉండగా కూడా మేము ఈ బాణాన్ని గౌరవించి మేము చచ్చిపోయినాం, మరి మా మిగిలిన ఆయుష్ సంగతి ఏంటి అన్న. మీరు ఏం ఫికర్ చేయకుండా బిడ్డ మీకు నేను వరం ఇస్తున్నా, మీరు కలియుగంలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం ఉంటుంది, ఆడ మీరు ఆంధ్ర ప్రాంతంలో ఉంటుంది, మీ రాష్ట్రంలో బుద్ధి కాదు పోదు కాబట్టి తెలంగాణలో పీకత్తిలు ఉంది అని చెప్పారు. వీళ్ళు ఆంధ్రకెళ్ళి వచ్చిన మనకట్టు ఆంధ్రకెళ్ళి రాలేదు, వీళ్ళకి అక్కడ సత్తడోళ్ళు వీళ్ళు. అంటే మరి ఇన్ని తిట్టినా ఇన్నన్నా సిగ్గు లేకుండా ఎట్లా రేసం ఉన్నాడు పడతాడకి ఇచ్చి నాకు అర్థం కాదు. ఈ కళాకారులు పాటలు పాడితే ఏం తిట్టుడే ఇజ్జతున్నాడు రేసు మనమైతే పడతామా పొడుస్తా సత్తామా అన్నీ